ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ వారపు మాట్లాడిన ప్రోగ్రామ్కి మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. బాగున్నారు కదా? అందరూ కూడా నిద్ర లేచున్నారని చెప్పి నమ్ముచూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ప్రతి వారము కూడా ఈ వారపు మాట్లాడిన యొక్క వాక్యము మీ అందరికీ కూడా ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారుతుంది. దాన్ని బట్టి నేను దేవుని అన్ని విధాలు కూడా స్తుతిస్తున్నాను. దేవుడు మీ అందరినీ కూడా బలపరచుని గాక. ఈ వారపు మాటగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం మన అందరం కూడా చూసినట్లయితే, మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. చింతిస్తున్నావా? ఈరోజు జీవితం కోసం చింతిస్తున్నావా? జీవితం కోసం బాధపడుతున్నావా? భయపడుచున్నావా? జీవితము ఎలా వెళ్ళాలి? పిల్లల విషయం ఏమవుతుంది? తర్వాత నా కుటుంబ పరిస్థితులు ఏమవుతాయి? నా కుటుంబ నేపథ్యము ఎలాగుంటుందని చెప్పి కొన్ని విషయాల్లో మీరు చాలా చింతిస్తున్నారు. నాకు విషయం బాగా అర్థమవుతుంది. గమనించండి, దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, పేతురు గారు అనుభవంతో చెప్తున్న మాట ఏంటంటే, ఈ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో ఆయన చెప్పిన చక్కటి మాట ఏంటంటే, మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. ఎందుకో తెలుసా? ఆయన మన గురించి చింతించుచున్నాడు. దేవుడు కూడా మన కోసం చింతించుచున్నారు. అమ్మ చింతిస్తుందో నాకు తెలీదు, నాన్న చింతిస్తారో నాకు తెలీదు, భార్య చింతిస్తుందో నాకు తెలీదు, భర్త కానీ పిల్లలు కానీ వీళ్ళు చింతిస్తారేమో నాకే తెలియదు. కానీ దేవుడు, నా దేవుడు నీ కోసం చింతిస్తున్నాడు. నీ యొక్క శ్రమలు, నీ యొక్క ఇబ్బందులు దేవుడు చూస్తున్నాడు. నీ వేదన దేవుడు చూస్తాడు. నీ అనారోగ్య పరిస్థితులు దేవుడు చూస్తున్నాడు కనుక నీ కోసం ఆయన చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు దయచేసి దేవునిపై వెయ్యండి. దావీదు చాలా చింతించాడు. అయ్యో, నా కుమారుడు అబ్షాలోము నన్ను ఎంతో చంపడానికి చూస్తున్నాడు, నా కుమారుని చంపే పరిస్థితులు వస్తున్నాయని చెప్పి దావీదు చింతించాడు. మోషే కూడా చింతించాడు. తర్వాత అబ్రహాము చింతించాడు, ఇస్సాకు చింతించారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు అనుభవపూర్వకంగా దేవుని పైన వేయగా దేవుడు వాళ్ళ కార్యములన్నీ కూడా సఫలపరిచాడు. భక్తులందరినీ కూడా మనము ఉదాహరణగా తీసుకోవాలి. ఈరోజు నీవు చింతిస్తున్నట్లయితే, నీవు బాధపడుచున్నట్లయితే, ఈ వారము ఖచ్చితంగా నువ్వు నీ చింత యావత్తు దేనిపై వేయండి. ఈ వారంలో దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. కండ్లు మూసుకుందాం. ఈ వారపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా గొప్ప దేవా, నీకే కోట్లాది వందనాలు తండ్రి. నాయన, ఎవరైతే వాక్యము చెప్పిన రీతిగా చింతించుచున్నారో, బాధపడుచున్నారో తండ్రి నాయన, వాళ్ళ యొక్క చింత యావత్తు నీపై వేయుచుండగా వాళ్ళను దీవించండి ప్రభా, వాళ్ళని ఆశీర్వదించండి తండ్రి. వాళ్ళ చింతను తీసివేయండి ప్రభా. ఆనందాన్ని, సంతోషాన్ని ఈ వారము కలుగు చేయండి ప్రభా. నీవే వాళ్ళ కార్యములు సఫలపరచండి ప్రభా. ఈ వారంలో జరగబోతున్న ప్రతి ఒక్క అద్భుతాన్ని కొన్ని చేతికి అప్పగిస్తున్నాను, ప్రతి ఒక్క పని కొన్ని చేతికి అప్పగిస్తున్నాను. నీవే సఫలపరిచి అద్భుతములతో, ఆశ్చర్యకార్యములతో ఈ కుటుంబాలను నింపమని, దీవెనలతో వాళ్ళ జీవితాలను నింపమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మీ అందరి కుటుంబాలు కూడా దీవించిన గాక. దేవుని యొక్క వాక్య పరిచయంలో మీ సహోదరుడు శామ్యూల్ జాక్. థ్యాంక్ యూ. దయచేసి గమనించండి, ప్రత్యేకమైన ప్రకటన. ఈ కార్యక్రమం మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక అనేక మందికి షేర్ చేయండి. షేర్ చేయడం కాకుండా సబ్స్క్రైబ్ నొక్కండి. అక్కడ లైక్ బటన్ ఉంటుంది. ఆ లైక్ బటన్ మీరు నొక్కినట్లయితే ఈ యొక్క వీడియో అనేక మందికి రికమెండేషన్ అవుతుంది కనుక దయచేసి లైక్ చేయండి, షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.